ఇంకోటి తలుపు కన్నంలోంచి చూడాలంట కదా చిన్నగా. పైన 2 రంధ్రాలు ఉంటాయండి. ఒకటి ముఖం కనబడేది, ఇంకోటి కాళ్ళు కనబడేదా? పాదాలు కనబడేది. ఓకే. అక్కడ హారతి ఇస్తూ ఉంటారు. ఓకే. హారతి చూసి దండం పెట్టుకుని వచ్చేయడమే. మనం ఏం చేస్తున్నాం అంటే అంత గుప్తంగా ఉంటుంది ఆ పూజ. అటువంటి పూజను మనం ఈ రోజున బజార్లో పెట్టేస్తున్నాం. అది చేసేవాళ్ళు ఎవరైనా సరే, నేను అన్నాను కాదు, విశేషమైన పూజలు చేయాలంటే కనుక ఈశ్వరుడు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, వీళ్ళందరికీ కూడా ఆగ్రహం తక్కువ, అనుగ్రహం ఎక్కువ. మనం ఒక చెమ్ముడు నీళ్లు పోసి ఆ ఈశ్వరుని తలుచుకుంటే కనుక వరాలు ఇస్తూ ఉంటాడు. అలాంటిది మనం అటువంటి సేవలు అలాంటి పూజలు చేయడం ఒక విశేషం అయితే కనుక, ఇలాంటి వారాహిదేవులు కానీ అలాగే కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఏవైనా సరే పూజలు చేసేటప్పుడు మనం ఎక్కడో దాకేందుకు కాళికాదేవిని మనం ఉదయాన్నే లేచి ఆ ఫోటోని చూసి దర్శనం చేసుకుని మనం బయటికి వెళ్తే కనుక ఎక్కడైనా సరే చిన్నది సూది గుచ్చుకునైనా సరే రక్తం కొద్దిగా కారుతుంది. అవునా? అది ఎందుకంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఏ కార్యక్రమం చెయ్యం కనుక, దాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. వాటిలో అమ్మవారి ఎంత ఆగ్రహమో అంత కరుణా కటాక్షం కూడా ఉంటుంది. అటువంటిది మనం కాశీ వెళ్ళినప్పుడు కూడా కాశీలో పైనుంచి అమ్మవారిని చూపిస్తారు తప్ప కింద నుంచి దర్శనం ఉండదు. ఎదురుగుండాను ఆ యొక్క రంధ్రాల్లోంచి పాదాలు, ముఖం కనబడుతుంది, దండం పెట్టుకుని వచ్చేస్తాం. కాశీలో 7 గంటలకల్లా తలుపులు తెరుస్తారు. దర్శనం చేసుకుని హారతి తీసుకుని వచ్చేయడమే తప్ప ఇవన్నీ కూడా గుప్త పూజలు. గుప్తంగా ఉండేదే గుప్త పూజ. ఈ పూజలు చేసేసాక మనం ఏదో వాళ్ళు చేస్తున్నారని మనం చేయడం, మనం చేస్తున్నారని వాళ్ళు చేయడం. కానీ ఎంత విశేషంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉందయ్యా అంటే, వాడు ఏదో మాల వేసుకున్నాడు, లేకపోతే ఏదో పూజ చేస్తున్నాడు, లేకపోతే ఇదేదో ధరించాక ఆడు చిరంజీవి అయిపోయాడు, నేను చిరంజీవిని అయిపోవాలి. సాధ్యమా? అయితే ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే వాళ్ళకి విశేషంగా అనుకున్న కార్యాలన్నీ కూడా జయప్రదం జరుగుతాయి. డబ్బా ద్వారా ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం, ఆ పూజలో వాళ్ళు చేశారని మనం కూడా చేసేసి దాన్ని బహిర్గతం చేసేస్తున్నాం. అలా కాదు, మీరు చేసుకోవాలని మనకు కోరుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, దాని విశేషం ఏమిటి అన్నీ తెలుసుకుని ఎంత భక్తితో వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేసుకుంటే కనుక అనుకున్న కార్యాలన్నీ కూడా జయప్రదం జరుగుతాయి. దాన్ని ఇప్పుడు భవానీ మాల్లాగా మనం మాల వేసేసుకుని చాలామంది చూస్తున్నాం. ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద టిఫిన్లు చేసేయడం, అవి చేసేయడం, ఇవి చేసేయడం చేస్తున్నారు. అది హిందూ సాంప్రదాయానికి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఏగా చూసావు మీ వాళ్ళు మాల వేసుకుని రోడ్డు మీద తినేస్తున్నారు అంటూ ఉంటారు. అది కొంచెం మనం చేసిన పూజాఫలం వల్ల, ఎవరో చేసిన తప్పు వల్ల మనం కూడా మాట కాయవలసి వస్తుంది. అంతేగా. అలాగే ఈ పూజలు ఏవైనా సరే చేసినప్పుడు విశేషంగా ఆ పూజా విధానం ఏ విధంగా ఆచరించాలి, ఆ పూజ ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించి తెలుసున్న వాళ్ళని అడిగి ఏ పూజైనా చేసుకుంటే కనుక మనకి విశేషమైన ఇంటికి, గృహానికి, అలాగే మనకి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా మంచి విశేషమైన స్పందన కలుగుతుంది. ఇంకొకటి గురుగారు, ఈ 4 నెలలు ఈ చాతుర్మాసం ఏదైతే ఉందో ఈ 4 నెలలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, గృహప్రవేశాలు చేయొద్దు అంటుంటారు. ఎందుకు? అటువంటిది ఏమీ లేదు అసలు. ఇప్పుడు మనకి ఏమీ లేదు. మూడాలు కానీ లేదా ఈ ఆషాఢ మాసాలు కానీ, భాద్రపద మాసంలో కానీ, వైశాఖంలో కూడా మనకి ముహూర్తాలు ఉన్నాయి. భాద్రపద మాసంలో లేవు. శూన్యమాసం అయినా సరే, మూడ వచ్చినా సరే వీటికే తప్ప గృహప్రవేశాలకి వాటికి కూడా ఎటువంటి ఆటంకాలు, వివాహాలకి ఎటువంటి ఆటంకాలు లేవు. అవునా? అయితే ఇది ఏం చేస్తున్నారయ్య అంటే, రేపు వచ్చే 6 నెలలు ముహూర్తాలు లేవట కదండి అని వీడి కంగారు పడిపోయి కట్టి ఇంట్లోంచి దిగిపోతున్నాడు. అవును, చాలామంది చాలా చోట్ల చూసాం. గృహప్రవేశం అనేసరికల్లా ఆ కర్రలు కూడా తీయట్లేదు. అవును, అది గృహప్రవేశం చేసినట్టు లెక్క కాదు. అవునా? గృహము అనేసరికల్లా ఇల్లు కట్టుకుని దాంట్లో మళ్ళీ వేరే ఏ పని చేసేటట్లుగా ఉండకూడదు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇల్లు గృహప్రవేశం అయిపోయాక వీళ్ళు బయటికి వెళ్ళిపోతాడు. అవును. నీకు గృహప్రవేశానికి ఒక గుమ్మడికాయ కానీ, ఆ గడప దగ్గర కొబ్బరికాయ కానీ ఇవన్నీ కొట్టించి దాటిస్తారు. అవును. ఎందుకు దాటిస్తారయ్యా అంటే, గృహప్రవేశానికి లోపల ఏ శక్తులు ఉన్నా సరే, అమ్మా ఈ యొక్క హారాన్ని తీసుకుని మీరు బయటకు వెళ్ళిపోండి, మేము గృహంలోకి మేము ప్రవేశం చేస్తున్నాం. ఓకే. ఆవును కూడా అందుకే తీసుకు, ఆవును కూడా లక్ష్మీదేవి ముందు వెళ్ళాలి కనుక, ఏ దుష్ట శక్తులు ఉన్నా సరే బయటికి పారదోలుతాయి కనుక అందుకని ఆవును తీసుకెళ్తారు. అయితే గృహప్రవేశం చేసేది అది. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, ఈ రోజున ముహూర్తాలు లేవండి, వచ్చే నెల లేవట, ఈ నెలలో పెట్టేసుకుంటున్నాం. ఆ ఇంటికి గుమ్మాలు ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు.
గృహప్రవేశం చేసేస్తున్నారు. పాలు పొంగించేసుకుంటామని తర్వాత చూద్దామని అంటున్నారు. అయితే అలా చేయడం వల్ల ఏమిటయ్యా అంటే దుష్టశక్తులు ఇంకెక్కడికి పోవు. ఓకే. ఇప్పుడు నేనున్నాను, ఎక్కడెక్కడో తిరుగుతాను, వస్తాను, ఆ తాపి పని చేస్తాను. లేకపోతే మళ్ళీ ఇంకోళ్ళు ఉన్నారు, వస్తారు, ఆ వడ్రంగి పని చేస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఆ కాళ్ళతోనే వచ్చి అందరూ కూడా వచ్చి దర్శనం అక్కడ చూస్తూ ఉంటారు. ఇల్లు ఎలా కడుతున్నారు అని చూడడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఇలా రావడం వల్ల వాళ్ళ పాదాల నుంచి వచ్చే దుష్టగ్రహాలు కానీ లేదా ఎక్కడైనా ఏర్పడిన ఇప్పుడు మనం అనుకుంటాం పాతిళ్ళు ఏదైనా ఉందనుకోండి, ఒక 4 నెలలు 5 నెలలు వదిలేసేసరికల్లా దాన్ని ఏమంటారు, ఆ ఇంట్లో ఏదో ఉందండి, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళినా సరే సరిగ్గా ఉండట్లేదు, ప్రేతం ఉందండి, లేకపోతే భూతం ఉందండి, అది ఉందండి అని ఎలా అంటున్నారు. మనం కొత్తది నిర్మించేటప్పుడు కూడా అలాగే దుష్టశక్తులు అక్కడికి ఆవహిస్తూ ఉంటాయి. దాన్ని పోగొట్టి ఆ యొక్క గుమ్మడికాయ కొట్టి దానికి హారం, బలిహారం అంటారు దాన్ని, ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఆవుతో పాటు మనం గృహప్రవేశం చేస్తాం. చేసిన తర్వాత మనం ఆ ఇల్లుని వదిలేసి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తే దాంట్లో మళ్ళీ దుష్టశక్తులు మనం లేకపోయేసరికల్లా దుష్టశక్తులు మళ్ళీ ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే గృహప్రవేశం కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే మనం ముందుగా అంతా కూడా పూర్తయిన తర్వాత చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా విశేషం అలా చేసుకోవడం వల్ల. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే వివాహ విషయం వచ్చేసరికల్లా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ వివాహ విషయంలో చూస్తే కనుక ఇది వరకు 1 సంవత్సరం పాటు మనం మాట్లాడుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు ఉండేది వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గ్యాప్. ఈ రోజున వివాహం చేసుకోవాలంటే కనుక 2-3 నెలలు సరిపోతుంది. ఎందుకయ్యా అంటే ఈ 2-3 నెలల్లోనూ సంబంధం ఇవాళ మాట్లాడుకుని ఓ 10-15 రోజుల్లో చేసుకోకపోతే కనుక ఎవరో ఒకళ్ళు వచ్చి మీ అమ్మాయి అటువంటిదండి అని వీళ్ళు, మీ అబ్బాయి అటువంటి వాడని వాడు, ఎవరో ఒకళ్ళు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆ తెలియజేయడం వల్ల ఉన్న సంసారాలు కూడా కూలిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అవ్వకుండానే చెడగొట్టేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. అందువల్ల అయితే మంచిని గ్రహించేది తక్కువైపోయింది ఇప్పుడు ప్రజలు. అంతే కదా సార్, ఎవరు ఏం చెప్తే వినడమే. చెడు ఏముందా అని చూసుకుని దాన్ని బట్టే పరిగెడుతున్నారు. అయితే మనం ఎక్కడైనా సరే వివాహం చేసే సమయంలో ఒక 3 నెలలు గ్యాప్ తీసుకుని ఈ రోజుల్లో వివాహం చేస్తే కనుక చాలా చక్కగా వివాహం అయిపోతుంది. లేదా మనం ఏదైనా ఆలస్యం చేసామా లేనిపోని మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల వివాహ విషయంలో కూడా ఈ నెలలో చేయొచ్చు, ఈ నెలలో చేయకూడదని ఏం లేదు. కానీ జ్యేష్ఠ మాసంలో ఒకటే, ఆషాఢంలో కూడా చేయొద్దంటారుగా. జ్యేష్ఠ మాసంలో చెప్పేది ఏమిటంటే జ్యేష్ఠ మాసంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ జ్యేష్ఠులు అయితే అంటే ఇంటికి పెద్దవాళ్ళు అయితే జ్యేష్ఠ మాసంలో 1 మాసంలోనే చేయకూడదు. ఆషాఢ మాసంలో ఎలాగా చేయరు. వివాహ విషయంలో శూన్యమాసం, అలాగే మోడాలున్న ఇవి ఖాళీ సమయాలు ఇవన్నీ కూడా. జ్యేష్ఠ మాసంలో మాత్రం జ్యేష్ఠులకి వివాహం చేయరు. ఇద్దరు జ్యేష్ఠులు అయితే కనుక కంపల్సరీ చేయకూడదు. తర్వాత జ్యేష్ఠ మాసం దాటిన తర్వాత ఏ శ్రావణంలోనో భాద్రపదంలోనో ఎప్పుడైనా సరే వీళ్ళు వివాహం చేసుకోవచ్చు.